నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు నిద్రపోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఏసీ బస్ బుక్ చేసుకుంటే, కానీ ఒక వ్యక్తి వల్ల నిన్న నైట్ అంతా నిద్ర లేకుండా పోయింది. అసలు ఈ బస్ ఎందుకు ఎక్కాను బాబు అనిపించింది. అసలు ఏం జరిగిందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు నేను హైదరాబాద్ కి వెళ్తున్నానని మా అమ్మ మా నాన్న ఇద్దరు చాలా డల్ గా ఉన్నారు. ఎందుకంటే మా పేరెంట్స్ ని వదిలేసి నేను ఎప్పుడు దూరంగా ఉండలేదన్నమాట. ఇంకా అందుకే వాళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారు. బస్ ఎక్కే సమయంలో కూడా మా అమ్మ వచ్చేసి టికెట్ పోతే పోయింది లేరా, క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉండరా అంటుంది. కానీ మా డాడీ ఏమన్నాడో తెలుసా, వీడికి హాస్టల్లో బతకడం రాదులే కానీ 2-3 రోజుల్లో వాడే తిరిగి వస్తాడని అంటున్నాడు. ఇంకా బస్ ఎక్కేసి మన సీట్ ఎక్కడుందో వెతుక్కొని కూర్చుండే లోపల మన బస్సు అయితే తినడానికి ఆపేశాడు. కానీ నేను వచ్చేటప్పుడే మా అమ్మ ప్రేమతో చేసిన బజ్జీలు ఉంటలు అన్ని ఫుల్ గా మెక్కేసి వచ్చాను. అందుకే ఇక్కడ ఏం తినలేదన్నమాట. ఇంకా బస్సులో కాంప్లిమెంటరీగా మీల్స్ లేకపోయినా కూడా మనకి కాంప్లిమెంటరీగా వచ్చేసి బెడ్షీట్ అయితే ఇచ్చాడు. అది కూడా ఏసీ బస్సు కాబట్టి ప్రతిసారి కాంప్లిమెంటరీగా వాటర్ బాటిల్ కూడా ఇచ్చేవాడు. కానీ ఈసారి ఎందుకో ఇవ్వలేదన్నమాట. ఈ విషయం మా అమ్మకి ఎలా తెలుసో ఏమో తెలియదు, కానీ నాకైతే వాటర్ బాటిల్ ముందుగానే ఇచ్చి పంపించింది. మార్నింగ్ హైదరాబాద్ కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా నైట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నైట్ అస్సలు నిద్ర లేకుండా పోయింది. అసలు ఏం జరిగిందో మీరే వినండి. నైట్ అంతా ఒక్కటే సౌండ్స్ అన్నమాట. గురక పెడుతూనే ఉన్నాడు అన్న ఎవరో తెలియదు, కానీ అన్న కానీ కనిపించాడంటే ఈసారి నేను గిన్నీస్ రికార్డ్ అవార్డు ఇప్పిస్తాను. సక్సెస్ఫుల్ గా మనం నైట్ అంతా నిద్రపోకుండా మార్నింగ్ హైదరాబాద్ కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మన వీడియోస్ యూట్యూబ్ లోనే చూస్తున్నారు కదా, ఇప్పుడు మన ఛానల్ కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. ఒకసారి స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు నాతో ఎవరైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ కి అయితే మెసేజ్ చేయండి, లేకంటే నా నెంబర్ కూడా ఇస్తాను, దానికైతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే వీడియోస్ లో మన హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాము.